రేపు గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. అయితే గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. మీ దిశ మారిపోతుంది. మీ ఇంటిలోని చెడు అంతా కూడా పోతుంది. ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. రోజంతా మనం ఎలా ఉంటామో అనేది ఉదయం నిద్రలేచే విధానం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ప్రశాంతంగా నిద్రలేగిస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరి నిద్రలేవగానే దేవుడు ఫోటోకి దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైనటువంటి వారు చిన్నపిల్లల ముఖాలు చూడడం చూస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కూడా కొట్టిపాడేసి అస్సలు పట్టించుకోరండి. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామో అని మొదలు పెడుతూ ఉంటారు కదా. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసాము ఏమిటో అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకి కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. జుట్టు విరబోసుకున్న స్త్రీలను, బొట్టు లేని వారిని కూడా చూడకూడదు. ఇంట్లో ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదు. చూస్తే అరిష్టం కలుగుతుందని చెప్పి మన పూర్వీకుల నమ్మకం అండి. ప్రత్యేకంగా లక్ష్మీవారంగా పిలువబడేటువంటి గురువారం ఈ విధంగా చేస్తే చాలండి, మీకున్న కష్టాలు పోతాయి. కష్టపడకుండానే ధనం మీ దగ్గరకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో దరిద్రం అంతా పోతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. మరి గురువారం రోజు ఉదయం లేవగానే ఏం చేస్తే సకల ఐశ్వర్యాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు పరమాత్మ అనుగ్రహం కలగాలి అంటే ఎలా ఉండాలో తెలిపేటువంటి ఒక పిట్ట కథను విందాం. ఒక ఎడారిలో ఒక చిన్న పిచ్చుక నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనం లేకపోవడం వలన ఆ పిచ్చుకను ఉండేటువంటి ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిచ్చుక పడుతున్న కష్టాలు చూసి చాలా చాలా జాలిపడతాడు. అప్పుడు నారదుడు ఆ పిచ్చుక దగ్గరకు వెళ్ళి, ఓ చిన్ని పిచ్చుక, ఇంత మండే ఎడారిలో నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా సహాయం చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న పిచ్చుక నారదుని నమస్కారం చేసుకుని, స్వామి, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండవేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండూ కూడా కాలిపోతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ ఎండ వేడిని కొంచెం తట్టుకుని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పుతుంది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవడం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలీదు. అయినా సరే నేను పరమాత్మ దగ్గరకు వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయన అడుగుతాను. నారద మహర్షి సరే అంది చిన్న పిట్ట. నారదుడు ఒక విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిచ్చుక విన్నపం తెలియజేస్తారు. అప్పుడు విష్ణువు, చూడు నారదా, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలాగా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధిలిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయం అయితే చెబుతాను విను. ఎప్పుడు ఏదో ఒక కాలిపైనే ఒత్తుతూ ఉండమని ఆ పిచ్చుకకు చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలుకి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం దొరుకుతుంది. వెళ్ళి ఆ పిచ్చుకతో ఈ విధంగా నేను చెప్పానని చెప్పు అని చెప్పి పరమాత్మ సరే అని విష్ణుమూర్తి దగ్గరకు సెలవు తీసుకుని నారదుల వారు మళ్ళీ ఎడారిలో ఉన్న పిచ్చుకకు కనిపించి పరమాత్మ యొక్క సందేహాన్ని వినిపిస్తారు. పిచ్చుకకు భగవంతునిపై ఎంతో నమ్మకం కాబట్టి నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషిస్తుంది. ఆ చిన్న పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలియజేస్తుంది. ఎంతో సంతోషిస్తుంది. నారదుడికి అర్థం కాలేదు, ఇంత సంతోషించడానికి ఏముంది, అడిగిన చెట్టు మడిపించలేదు కదా, ఒంటి కాలి మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగం ఏమిటో అని చెప్పి తికమక పడుతూ ఉంటారు అది నారదుడు. కాని పిచ్చుక ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అడవిలో మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలా ఉండిపోయింది. అలా కాలం గడిచి కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఈ చిన్ని పెట్టి గుర్తుకు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పిచ్చుకను చూద్దాం అని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూస్తాడు.
చూస్తాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఉన్న పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చొని ఉంది. పిచ్చుక సుఖంగా హాయిగా ఉండటం కూర్చొని చూసి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయిన చెట్టు ఎలా వచ్చింది అనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి ఆయనతో పిచ్చుక గురించి తాను చూసిందంతా చెబుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఈ విధంగా అంటాడు: అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పిచ్చుక తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు, కానీ నీవు ఆ పిచ్చుకకు ఆ సందేహం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయం విని అర్థం చేసుకొని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించినటువంటి భగవత్ ప్రసాదం స్వచ్ఛమైన అంతఃకరణ శుద్ధితో అమలులో పెట్టింది. పిచ్చుక చూపించిన భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పిచ్చుకను అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అని చెబుతారు. కాబట్టి భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడూ నష్టపోరు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు ఏదో విధంగా సహాయం చేస్తుంటాడు. ఇదంతా అర్థం కాని కొంతమంది మూర్ఖులు, నాస్తికులు విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయస్సు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అది ఒక అనాగరికమైన పనిగా భావిస్తారు. అలాంటి వారికి మంచి అర్థవంతమైన కదండి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతాభావం, విశ్వాసం వల్ల పరమాత్మానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అని గ్రహించాలి. ఇంకా వీడియోలోనికి వస్తే, గురువారం రోజు ఉదయం లేవగానే ఖచ్చితంగా 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయడం వల్ల భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ పోతాయి. మరి ఆ 2 పనులలో మొదటి పని పాలు పొంగించడం. అవును, గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి లేక కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోనికి వెళ్ళి పాలు పొంగించాలండి. తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ పెట్టాలి, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం పాలు పొంగించండి. ఇది మొదటి పని. ఇంకొక పని ఏంటంటే, గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా గోమూత్రం తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి ఆ తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద, తలుపుల మీద చల్లండి. ఇక గోమూత్రం బయట బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి అది తెచ్చుకొని దానిలో కొంచెం పసుపును కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లండి. పాలు పొంగించడం, గుమ్మం మీద గోమూత్రం చల్లడం, ఈ 2 పనులు కూడా ఈ ఇంటిలో వారైతే ప్రతి గురువారం చేస్తారో వారికి తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారు ఎక్కువగా కష్టపడకుండానే ధనవంతులుగా మారుతారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనిని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. సాయిబాబా దివ్య లీలలు అపూర్వం, అమోఘం. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. గురువారాన్ని సాయిబాబాకు ఇష్టమైన రోజని చెప్పి పెద్దలు చెప్తుంటారు. నిజానికి బాబాకి ఏ రోజైనా సరే ఇష్టమే. అయితే గురువారం రోజు ఇంట్లో సాయిబాబా ఫోటో ముందు లేక విగ్రహం ముందు ఇది ఒక్కటి పెడితే ఒక్క రోజులోనే బాబా అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తుంటారు. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుబేరులు అంటే డబ్బు మాత్రమే కాదండి, అన్ని సౌకర్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి అని అర్థం. సాయిబాబా అనుగ్రహం పొందాలి అంటే అన్ని జీవరాశులను, అన్ని కులమతాలను ఒకే రకంగా చూసి ఆయన కలియుగానికి సోదరభావం నేర్పించారు. మరి అటువంటి భావానుగ్రహం పొంది కుటుంబానికి డబ్బు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే గురువారం రోజు చక్కగా బాబాని పూజించాలి. ముఖ్యంగా గురువారం రోజు బాబా ఫోటో ముందు పాలతో చేసిన కోవాను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ కోవాను చిన్న పిల్లలకు పంచిపెడితే సాయిబాబా అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. ఎవరైతే ప్రతి గురువారం రోజు సాయిబాబాకు పూజ చేసి పాలకోవాను నివేదించి నమస్కారం చేసుకుంటారో వారికి ఈ కలియుగంలో వచ్చేటువంటి బాధలు, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలకోవాని చిన్న పిల్లలకు పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన బాబాను యొక్క అనుగ్రహం, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే బాబానుగ్రహం పొందాలి అంటే పూజ ఒక్కటి చేస్తే చాలదండి. మనిషి ఆశకు హద్దు ఉండదు. మనిషి ఉన్నదాంతో
ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతృప్తి చెందుతూ ఉండాలి, ఇంకా కావాలి అనేటువంటి కోరుకుంటూ ఉంటారు. కేవలం ఒక్క ఆకలి విషయంలో మాత్రం కావాల్సినంత మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉంటారు. బాబాకు అన్నదానం అంటే చాలా చాలా ఇష్టం అండి. మనం తెలియక చేసిన పాపాలను కడిగేసుకోవాలి అంటే మాత్రం గురువారం బాబా పూజతో పాటు అన్నదానం చేయండి. ప్రతి గురువారం మనకున్న దాంట్లో ఒక్క పండో ఫలమో అన్నమో దానం చేయండి. వీలు కుదిరితే రోజు కూడా చేయవచ్చు. గురువారం రోజున మీ చేతితో మీరే రొట్టెలు లేదా చపాతీలు చేసి దగ్గరలో ఉన్న కుక్కలకు లేక భిక్షాటన చేసేటువంటి వారికి దానం చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ అన్నదానం ఎవరికైనా సరే చేసుకోవచ్చండి. ఎందుకంటే సకల జీవరాశులకు ఆకలి బాధ అనేది ఒక్కటే. అందుకే కుక్కకి లేదా మూగజీవులకు లేదా గుడిలో భక్తులకు ఎవరికైనా సరే ఏదైనా సరే తినే పదార్థాన్ని దానం చేస్తే 100 జన్మల పుణ్యం బాబా మీ కుటుంబం కురిపిస్తారు. సాయిబాబా భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం. ఆయన అనుగ్రహం కోసం పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక మనిషికి అన్నం పెడితే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. కాబట్టి మీరు కూడా గురువారం రోజు బాబాకు పాలకోవా నైవేద్యం పెట్టి ఆ తర్వాత పిల్లలకు పంచిపెట్టి కుదిరిన వారు అన్నదానం కూడా చేసి సాయిబాబా అనుగ్రహాన్ని పొందండి. ఎప్పుడూ ఆనందంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.